24. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనెను. ఆ దాసుడు, ఈ దేశం నాకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చి ఆ దేశం నాకు నేను నీ కుమారుని తీసుకొని పోవలేనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నేను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం నాకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారునికి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. అతడు తన ఇంటి యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు తెచ్చుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్దకు తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చిచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము. ఈ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చేసితివని తెలుసుకొందునెను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఈ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకై పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద నుంచి దించుకొని అతడికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలను త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతనికి ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసనో లేదో అని తెలుసుకునవలెనని ఊరకుండెను. ఒంటెలు తాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక.
ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలను ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించదనను. అంతటా ఆ చిన్నది పరిగెత్తిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రిబ్కా లబానను ఒక సహోదరుడుండెను. అప్పుడు లబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అప్పుడు ఆ ముక్కు కమ్మని తన సహోదరి చేతులనున్న కడియంలను చూచి ఆ మనుషుడు నాతో ఇలాగూ మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా. ఇల్లును ఒంటెలను స్థలమును నేను సిద్ధపరిచి చేయించితినెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికి అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. కానీ నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనెను. అంతటా అతడికి ఇట్లా నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీలను, జనములను, ఒంటెలను, గాడిదలను దయచేయును. నా యజమానుని భార్య అయిన షారా వృద్ధాప్యంలో నా యజమానుకి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే ఆ తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణము చేయించాను. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించున్నానో యెహోవా నీతో కూడా తన దూతను పంపి ప్రయాణము సఫలము చేయును కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. నీవు వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఈ బావి యొద్దకు వచ్చి అబ్రహామును ఆ యజమానుడైన దేవుడైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన నేను ఈ నీళ్ల బావి యొద్ద నిల్చుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను తాగనిమ్మని చెప్పినప్పుడు నీవు తాగుము, నీ ఒంటెలకును చేదిపోయునని ఎవనితో చెప్పానో ఆమెయే నా యజమాని కుమారుని యెహోవా నియమించిన పిల్లయై ఉండును గాకని మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా కడవను దించి తాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని చెప్పి కనుక నేను తాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడుగగా ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడను బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియంలను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెలను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును అది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవును కాదని కానీ చెప్పజాలము. రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమె నీ యజమాని కుమారునికి భార్య అగునని ఉత్తరం ఇచ్చింది. అబ్రహాము
సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసుకుని రిబ్కా ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను. అతనితో కూడానున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి. ఉదయంన వారు లేనప్పుడు అతడు ఆ యజమానికి యొద్దకు నన్ను పంపించుడని అడగగా, ఆమె సహోదరుడు ఆమె తల్లియు చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతను, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరైన రిబ్కా ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులకును సాగినంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె పనిగత్తెలు లేచి ఒంటెలను ఎక్కి ఆ మనుష్యుని వెంబడించిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేయేర్ లహోయి రోయి మార్గంన వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలంన ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలా ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుష్యుడెవరిని దాసునని అడుగగా, అతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆయన దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను.